హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అంతా నాకైతే చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. నేను ఇవాళ టాపిక్ ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, మనం ఫ్రీగా ఉన్న టైంలో ఏమేం పనులు చేసుకుంటే మన డైలీ రొటీన్ ఈజీగా ఉంటది అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఫ్రీ టైమ్ అనేది ఎప్పుడు దొరుకుతదైతే, మా బాబు ఎప్పుడు పడుకుంటే అప్పుడే నా ఫ్రీ టైమ్ అనమాట. ఆ టైంలో డైలీ నాకు ఈజీగా ఉండడానికి వర్క్ అనేది నేనేం చేసుకుంటానో చూపిస్తున్నాను. సపోజ్ నేను 1 కేజీ పీనట్స్ ప్యాకెట్ తెచ్చుకుంటే, ఒక హాఫ్ కేజీ వరకు డ్రై రోస్ట్ చేసైతే పెట్టుకుంటాననమాట. తర్వాత నేను పౌడర్డ్ బెల్లం తెచ్చుకోకుండా క్యూబ్స్ అవి ఉంటాయి గదా పెద్దవి, అవి తెచ్చుకొని ఇలా పౌడర్‌లా చేసి స్టోర్ చేసేసుకుంటాను. సో, నేను సాంబార్‌లో కానీ, పులుసులో కానీ దేంట్లో అన్నా యూజ్ చేసుకోవాలి అంటే నాకు చాలా ఈజీగా అయితే ఉంటది. అండ్ నేను చింతపండు తెచ్చుకున్నప్పుడు, చింతపండుని ఉడకపెట్టుకొని పేస్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటా అనమాట. దానివల్ల నేను పప్పులో వేసుకోవాలన్నా, పులిహోర చేసుకోవాలన్నా, రసం చేసుకోవాలన్నా, లైక్ దేంట్లోకైనా నాకు చాలా ఈజీగా ఉంటదనమాట. దానికోసం నేను చింతపండుని మొత్తం ఇలా పొడి పొడిగా చేసేసి ఫస్ట్ వాష్ చేసుకుంటాను పైన. తర్వాత చింతపండు మునిగేదాకా వాటర్ పోసుకొని ఒకసారి స్క్వీజ్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకుంటాను. బాయిల్ చేసుకున్నప్పుడే నేను కొంచెం ఆహ్, ప ఇది పసుపు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ కాలం రావడం కోసం. అండ్ ఈ చింతపండు ఎప్పుడు ఎక్కువ మనం గ్లాస్ జార్స్ వాటిలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే వస్తదనమాట. సో, మాక్సిమం గ్లాస్ ప్రిఫర్ చేయండి. ఈ 2 స్టవ్ మీద ఉడుకుతున్న టైంలో అయితే నేను బట్టలు మడత పెట్టుకుంటాను. బట్టలు మడత పెట్టడం అంటే నాకు అస్సలు ఇష్టం లేని పని. సో, అలాంటప్పుడు నేనేం జేస్తాను అంటే, చక్కగా టీవీలో నాకు నచ్చిన మూవీనో, సీరీసో ఏదో ఒకటి పెట్టుకొని నేను ఆ పని జేసుకుంటాను. బికాజ్ నాకప్పుడు అది చూస్తూ ఉంటే కొంచెం పని జేసినట్టు అంత అనిపిచ్చదు గాబట్టి నేను అట్లా జేస్తాను. ఇదే కాదు, నాకిష్టం లేని ఏ పనైనా నాకిష్టమైన మూవీ గానీ, సీరీస్ కానీ పెట్టుకొని చేసుకుంటాను. సో, నాకు ఆ పని చేసినట్టు అనిపిచ్చదు. ఇది ఒక చాలా మంచి టిప్ అనమాట. అండ్ హౌస్ ఎప్పుడు మనకి క్లీన్‌గా ఉంటే మన మైండ్ కూడా అంత ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో, మాక్సిమం పిల్లలు ఎంత మెస్ చేసినా క్లీన్‌గా ఉంచుకోవడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలుంటాయి గదా! అవి మనం కాయ అలా ఉంచేసాము అంటే పాడైపోతూ ఉంటాయి. లేతే పద్దాక అవసరమైనప్పుడు తీసుకోవాలి. ఆ పొట్టు కింద పడడం మెస్సీ అవుతా ఉంటది. అలా కాకుండా ఇలా మనకి ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా మనం వాటిని ఇలా సెపరేట్ చేసుకొని పెట్టేసుకున్నాము అంటే వంట చేసుకున్నప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటది. నేనైతే స్టవ్ పక్కన ఒక చిన్ని రోలు పెట్టుకుంటాను. నాకు అవసరమైనప్పుడల్లా దాంట్లో స్మాష్ చేసుకొని వెల్లుల్లిపాయలనేవి యూజ్ చేసుకుంటాను. అండ్ ఇంకోటేంటి అంటే ఇవన్నీ మనకి చూడ్డానికి చాలా చిన్న పనుల్లా అనిపిస్తాయి. కానీ మనం వంట చేసుకునేప్పుడు వీటి కోసం ఒక 1 మినిట్ అయినా అవ్వనియండి, 2 మినిట్స్ అయినా అవ్వనియండి టైం వేస్ట్ అనేది అయిపోతదనమాట. సో, ఇలా చేసి పెట్టుకుంటే మనం చాలా టైం సేవ్ చేసినట్టు మనకనిపిస్తది. తర్వాత హాల్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి ఇంకా చింతపండు కూడా ఆరిపోయింది. దీన్ని నేను స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకా అది కూడా నేను ఏదో కాశ్మీరీ ఫైల్స్ నేను చూసినట్టు గుర్తు. బట్ చూసానో లేదో గుర్తు రావట్లేదు కామెడీగా. సో, దానికోసం పెట్టుకొని కాశ్మీరీ ఫైల్స్ చూస్తూ అయితే ఆ పని చేశాను. అండ్ లెమన్ నేను స్క్వీజ్ చేసి పెట్టుకుంటాను గదా! ఇది పెట్టి కూడా చాలా రోజులయింది. ఈ మధ్య లెమన్ వాడట్లేదు గ్రీన్ టీ పెట్టకపోవడం వల్ల. సో, ఇంక పాడైపోయిద్దేమో అని నేను చెప్పి నేను ఇలా ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి ఐస్ క్యూబ్స్‌లా చేసుకుంటాననమాట. నాకెప్పుడన్నా లెమన్ వాటర్ తాగాలి అనిపిస్తే ఇంక వాటిని ఆ క్యూబ్ వేసుకొని కొంచెం షుగర్ ఏసుకొని వాటర్ కానీ, సోడా కానీ పోసుకొనైతే నేను తాగేస్తాను. తర్వాత నేను కూరగాయలు తెచ్చినప్పుడు అల్లం ఇలా ఒక బాక్స్‌లో పెట్టి పెట్టేసుకుంటాను. తర్వాత ఎప్పుడన్నా ఫ్రీగున్నప్పుడు తీసుకొని చెక్కు మొత్తం తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి, ఆ తర్వాత నేను తుడిచేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెడతాను. సో, నాకు వంట చేసుకునేప్పుడు ఎంత అల్లం కావాలో అంతవరకు తీసి కట్ చేసుకొని పని అయితే ఈజీగా అయిపోతదనమాట. అప్పటికప్పుడు చెక్కు తీసి చేసుకోవాలి అంటే టైం పడతది గదా! అండ్ కట్ చేసిన లెమన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ బాక్స్‌లో పెట్టి లోపల పెట్టుకుంటే ఫ్రెష్‌గుంటాయి. అండ్ మీకు లెమన్ వాటర్ తీసి ఉంచుకోవడం ఇష్టం లేదంటే ఇలా లెమన్స్‌ని ఒక గ్లాస్ జార్‌లో వాటర్ ఫుల్‌గా ఫిల్ చేసి పెట్టుకున్నారు అంటే చాలా కాలం వస్తాయి. అండ్ చింతపండు పిండేసిన తర్వాత పిప్పి ఉంటది గదా! దాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇత్తడి సామాను అవి కడుక్కోవడానికైతే ఉంటది. నెక్స్ట్ డే ఏం కూర చేయాలో ముందు రోజే డిసైడ్ అయిపోతాననమాట. దానికి తగ్గ ప్రిపరేషన్స్ చేసుకుంటాను. లైక్ బెండకాయ, దొండకాయ, క్యారెట్స్ ఇలాంటివైతే నేను ముందే కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే వంట చాలా తొందరగా అయిపోతదని. నెక్స్ట్ డే కోసం నేను క్యారెట్ కూర అండ్ క్యారెట్ పచ్చడి చేద్దాం అనుకున్నాను.
అందుకే క్యారెట్ కర్రీ కోసం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అండ్ పచ్చడి కోసం తురిమైతే పెట్టేసుకున్నాను. మనం మార్నింగ్ కొంచెం లేట్‌గా లేసినా, వేరే పనున్నా కూడా మనకిలా తొందరగా అయిపోతది. అండ్ అంట్లు కూడా మీరు మార్నింగ్ వరకు వాష్ చేసుకోకుండా ఉంచుకోకుండా, ఒకవేళ మీకు మెయిడ్ లేకపోతే, ముందు రోజు నైటే వాష్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి కిచెన్ అనేది చాలా బావుంటది. అండ్ నైట్ పనయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే, మనకి కాక్రోచెస్ అవి కూడా రాకుండా ఉంటాయి. అండ్ మీరు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏదన్నా గారెలు, పునుగులు ఇలాంటి డీప్ ఫ్రై ఐటెమ్స్ చేస్తే, మీకు మధ్యాహ్నం అప్పడాలు అలాంటివి కావాలంటే మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే హాట్ ఆయిల్‌లోనే మనం ఇవి కూడా రోస్ట్ చేసుకుంటే ఆయిల్ ఇంకోసారి హీట్ చేసే పనుండదు. అండ్ తర్వాత ఏయించుకోవాలన్నప్పుడు ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేసే పనుండవు. అండ్ ఇలా ఊరమిరపకాయలు కూడా ఏయించేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొనైతే తినొచ్చు. అండ్ ఫ్రూట్స్ కూడా ఈ పొమోగ్రానేట్ లాంటివి ఉంటాయి కదా! ఇవన్నీ ఇలాంటివి ఒలుసుకొని పెట్టేసుకుంటే తినాలి అనుకున్నప్పుడు ఈజీగా తీసుకొని తినొచ్చు. లేతే పిల్లలకి పెట్టొచ్చు. అండ్ కొబ్బరి ముక్కలు కూడా ఇలానే కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనం ఆల్రెడీ పల్లీలు రోస్ట్ చేసుకొని ఉంటాం కదా! ఆ పచ్చడి చేయడానికి టిఫిన్‌లోకి ఈజీగా ఉంటది. ఇవన్నీ చిన్న చిన్నగానే అనిపిస్తాయి. బట్ ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి పననేది చాలా ఈజీగా ఉంటది. మా పాప అండ్ బాబు చాలా చిన్నప్పుడు 3 మంత్స్ అప్పుడు ఆ టైం నుంచి మొత్తం నేనే చూసుకున్నాననమాట. నేను మా హస్బెండే చూసుకున్నాము. తనకి అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కాబట్టి తను చాలా హెల్ప్ చేసేవారనమాట. సో, నేనివన్నీ ఇట్లా చేసుకోవడం వల్లే ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ ఒక్కదాన్నే సింగిల్‌గా మేనేజ్ చేసుకోగలిగాను. ఈవెన్ ఇలా హౌస్ వైఫ్స్‌కే కాదు వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా! వాళ్ళు కూడా వీకెండ్స్ ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే వీక్ డేస్ అంతా వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. దీంట్లో నేను చూపించిన చాలా వరకు పనులన్నీ వన్ టైమ్ పనులే అనమాట. చింతపండు పేస్ట్ చేసుకోవడం గానీ, పీనట్స్ రోస్ట్ చేసుకోవడము, అండ్ వెల్లుల్లి రెబ్బలు తీయడము, లెమన్ స్క్వీజ్ చేసుకోవడము, ఆర్ ఐస్ క్యూబ్స్ లాగా చేసుకోవడం. ఇవన్నీ జస్ట్ వన్ డే చేసుకుంటే చాలు. మిగతా డేస్ అంతా ఆ పని కూడా ఉండదు. మనకి ఏ పని లేకుండా ఇంత ఫ్రీ టైమ్ దొరికిందా అన్నట్టు మనకనిపిస్తదనమాట. డైలీ చేసే పనులు కాదు కదా ఇవి. మనం చింతపండు పేస్ట్ చేసుకుంటే 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. లెమన్స్ కూడా అంతే 1 మంత్ ఈజీగుంటాయి. అండ్ వెల్లుల్లయితే ఎన్ని మంత్స్ అయినా ఉంటాయి మనం అట్లా చేస్తే. సో, మనకి ఎప్పుడు ఫ్రీ కుదిరితే ఆ ఫ్రీ టైమ్‌లో ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే మన డైలీ రొటీన్‌లో మనకి చాలా టైం అనేది సేవ్ అవుతది. ఆ టైంలో మనం కొంచెం టైం తీసుకోవచ్చు. మనకిష్టమైన పని మనం చక్కగా చేసుకోవచ్చనమాట. ఏదన్నా హాబీ బిల్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటుంటారు కదా! నాకేంటో పొద్దున్నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా, అయినా పని కదలనట్టు అనిపిస్తది అని. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనం ఫాలో అయితే ఖచ్చితంగా మన పని ఈజీగా ఉంటది. అండ్ వెజిటబుల్స్, టమాటోస్ లాంటివి పాడైపోతూ ఉంటాయి కదా! చాలా వరకు. అలాంటివి మనం టమాటోస్ పాడైపోతున్నాయి అన్నప్పుడు మనం వాటిని వాష్ చేసుకొని, కట్ చేసుకొని, మిక్సీ చేసి వాటిని బాగా బాయిల్ చేసుకోవాలనమాట స్టవ్ మీద. కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకొని అవి ఆరిపోయిన తర్వాత మనం ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా! ఆ ఐస్ క్యూబ్స్ ట్రేస్‌లో వేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే మనకేదైనా కర్రీలో టమాటో ప్యూరీ కావాలి అన్నప్పుడు చక్కగా క్యూబ్స్ తీసుకొని కర్రీలో ఏసి చేసుకుంటే చాలా బావుంటాయి. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని ఇంకో వ్లాగ్‌లో కలుస్తా.